ఏపీ క్యాబినెట్లో ఏదైతే ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిందో దాంట్లో 14 కీలక అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ఎలా అంటే వాటన్నిటి గురించి చెప్పట్లేదు, కానీ మెయిన్ కీలక అంశాలు ఏంటంటే కనుక ఏపీలో పథకాల పండుగ జరగబోతుందని అయితే చెప్పచ్చు. ఎందుకంటానంటే ఏదైతే రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ, ఏదైతే తల్లికి వందనమని నీకు 15,000 అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ 15,000 కానీ, అలాగే ఫిషింగ్ హాలిడే సమయంలో జాలర్లకి ఇవ్వాల్సిన ఏదైతే 10,000 అన్నది 20,000 పెంచిస్తామా అన్నారో, ఇలా కొన్ని పథకాల మీద ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలా. ఎందుకంటే రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000తో పాటు రాష్ట్రం కూడా 10,000 కలిపి 20,000 తోటి ఇవ్వబోతుంది. అది కూడా ఎలా అంటే 3 వాయిదాల్లో, ఇంతకుముందు ఎలా ఇచ్చారో అలాగే 3 వాయిదాల్లో 20,000 రూపాయలను ఇవ్వబోతుంది. ఖరీఫ్ కానీ రబీ కానీ ఇలాగ ఇంతకుముందు ఎలాగైతే వాయిదాల ప్రకారంగా ఇచ్చారో ఇప్పుడు అదే వాయిదాలతో ఇవ్వబోతుంది. కానీ పెంచిన అమౌంట్ తోటి ఏదైతే 17,500 చిల్లర ఇచ్చేవారు అనుకుంటా ఇప్పుడు 20,000 ఇవ్వబోతుంది, అంతే తేడా. కాబట్టి అంతేకాదు తర్వాత తల్లికి వందనం, ఏదైతే తల్లికి వందనం మీద బీభత్సమైనటువంటి ఒక మాస్ ర్యాగింగ్ జరిగిందో, తల్లికి వందనం ఇవ్వటం లేదు. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద తల్లికి వందనం గురించి మాట్లాడుకునేటట్టు చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి తల్లికి వందనం అనే ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వబోతున్నామని ప్రకటించడం, అలాగే ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర కేబినెట్లో దీని మీద చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా తల్లికి వందనం అయితే కనుక ఇవ్వడం అనేది గ్యారంటీ అని అయితే కనుక చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆమోదాలు కానీ కీలక నిర్ణయాలు కానీ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ విద్యా వ్యవస్థలోని అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. అందుకు సంబంధించిన కమిటీని, దాని విధి విధానాల్ని అన్నింటినీ వెంటనే త్వరితగతిన పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగిందంట. అలాగే ఫిషింగ్ హాలిడే సమయంలో ఏదైతే జాలర్లు సముద్రంలోకి వేటకి వెళ్లకుండా ఏదైతే ఉంటారో ఆ సమయంలో దాన్ని ఫిషింగ్ హాలిడే అని అంటారు. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళకి కొంచెం వేతనం కింద, అంటే వాళ్ళకి జీవనోపాధి నిమిత్తం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది గత ప్రభుత్వం కాదు, అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడంటే 10,000 రూపాయలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ఆ 10,000ని కాస్త ఇంకో 10,000 పెంచి 20,000కి అయితే కనుక అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంతేకాదు అమరావతి మీద కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అని చెప్పాలా, కాబట్టి ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాగే 2,743 కోట్ల చిల్లర పనులకి ఆమోదం తెలియజేశారు. అలాగే మెగా డిఎస్సి, చాలామంది దగా డిఎస్సి అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. యాక్చువల్గా ఏంటంటే 23,000 పోస్టులు తీయాలన్నారు, కాకపోతే 16,000 పోస్టులు తీస్తున్నారు. కాబట్టి ఆ 16,000 పోస్టులైనా తీస్తారా తీయరా ఏంటంటే దానికి మళ్ళీ మెగా డిఎస్సికి తోడు దానికి లింకప్ చేశారు. ఏంటది, ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో, కాబట్టి ఎస్సీ వర్గీకరణతో పాటు దీన్ని ముడిపెట్టడంతో ఇంకా తీవ్ర జాప్యం జరుగుతుందేమో అని చాలా రకాలుగా అయితే కనుక ఆందోళనలో నిరుద్యోగులు అందరూ ఉన్నారు. దాని గురించి కూడా కొన్ని విధి విధానాలు తయారు చేసి మెగా డిఎస్సిని కూడా, ఆ నోటిఫికేషన్ కూడా చాలా త్వరితగతిన ఇవ్వడానికి చర్చించినట్లుగా 14 అంశాల్లో ఇది కూడా అంశంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అన్నారో, ఆ ఉచిత ఆర్టీసీ బస్సు పథకం కూడా ఉగాది నుంచి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. కాబట్టి ఎలక్ట్రానిక్ బస్సులు వాడతాము అని కొన్ని తెలుస్తున్నాయి కదా, బస్సులు కూడా కొనుగోలు చేయాలి అని అన్నారు. కాబట్టి మహిళలకు ఉచిత ఆర్టీసీ పథకాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని దాని నిమిత్తం కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఏదైతే రైల్వే లైన్ ప్రాజెక్టులు కానీ, అలాగే వ్యవసాయం గురించి కానీ, అలాగే కొన్ని ప్రధానమైనటువంటి శాఖల గురించి మాట్లాడడం జరిగింది. రైల్వే లైన్ ఏదైతే ఉందో నరసాపురం టు మచిలీపట్నం ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ ప్రాజెక్టుల గురించి, ఇలా కొన్ని కీలక అంశాల గురించి చర్చించడం జరిగింది. వాటిని ఆమోదించడం జరిగింది. ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంటేషన్ జరగాలి అనేది కనుక ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ చెప్పారు కూడాను అదే విషయాన్ని. కాబట్టి ఈ కీలక అంశాలన్నీ కూడాను త్వరితగతిన వెంటనే అమలయ్యేటట్టుగా అందులో చర్యలు అయితే కనుక తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి ఏపీ క్యాబినెట్లో మాట్లాడాల్సింది ఏంటంటే, ఒకటి వాలంటీర్ల గురించి మాట్లాడలేదు అని అయితే మాట్లాడతారు. కాబట్టి వాలంటీర్ల పరిస్థితి ఈ క్యాబినెట్ అంశంలో కూడా మాట్లాడకపోతే కనుక ఇంకా వాళ్ళు వదిలేసినట్టేనా అని చాలామంది రకరకాలుగా దాని గురించి మాట్లాడుకోబోతున్నారు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి, కీలక క్యాబినెట్ సమావేశాలు ఏపీ క్యాబినెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా అంశాలలో ఖచ్చితంగా వాలంటీర్ల అంశం వస్తుందేమని వాళ్ళు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే కనుక క్యాబినెట్ సమావేశాల్లో జరగడం లేదు. మరి ఎందుకనో తెలియదు, కానీ మరి వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటుంది కూటమి ప్రభుత్వం తెలియదు. మొత్తానికి వాళ్ళ మీద మాత్రం ఎలాంటి ప్రకటన కానీ జారీ చేయటం లేదు. మరి ఎందుకని అది
ప్రభుత్వానికే తెలియాలి. కాబట్టి ఏపీ క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు త్వరితగతిన అమలు చేస్తారని ప్రజలను ఆశపడుతున్నారు. కాబట్టి చేస్తారని చాలామంది నమ్ముతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో. ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా ఏదైతే 14 అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కార్యాచరణలోకి వస్తాయా రావో వెయిట్ చేసి చూడాల్సిందే. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. వీటిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.